రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రోజు మాదిరిగా ఇవాళ విద్యార్థులకు రాగి జావా తాగి 7 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జావాలో తెల్ల పురుగులు రావడంతో విద్యార్థులకు వాంతులయ్యాయి. విషయం తెలుసుకున్న హెచ్ఎం నాగమణి విద్యార్థులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వైద్యులు వీరిలో 6 టాబ్లెట్లు ఇచ్చి పంపగా ఒకరిలో మాత్రం ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారిని విజయ, తహసీల్దార్ రజని, మండల విద్యాధికారి శ్రీనివాసులు హైస్కూల్కు వచ్చి బాధిత విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. హైస్కూల్లో జరిగిన విద్యార్థుల అస్వస్థత ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సదరు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పిల్లలకు ఎలాంటి హాని లేదన్నారు. స్కూల్లో సిబ్బంది నడుమ మనస్పర్ధలు ఉన్నాయని డీఈఓ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదని పేర్కొన్నారు. అందువల్ల చివరిసారిగా విచారణ జరిపి పాఠశాలలో అనవసర రాద్ధాంతంపై చర్య తప్పదని హెచ్చరించారు. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రోజు మాదిరిగా ఇవాళ విద్యార్థులకు రాగి జావా తాగి 7 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జావాలో తెల్ల పురుగులు రావడంతో విద్యార్థులకు వాంతులయ్యాయి. విషయం తెలుసుకున్న హెచ్ఎం నాగమణి విద్యార్థులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వైద్యులు వీరిలో 6 టాబ్లెట్లు ఇచ్చి పంపగా ఒకరిని మాత్రం ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారిని విజయ, తహసీల్దార్ రజని, మండల విద్యాధికారి శ్రీనివాసులు హైస్కూల్కు వచ్చి బాధిత విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. హైస్కూల్లో జరిగిన విద్యార్థుల అస్వస్థత ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సదరు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పిల్లలకు ఎలాంటి హాని లేదన్నారు. స్కూల్లో సిబ్బంది నడుమ మనస్పర్ధలు ఉన్నాయని డీఈఓ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా వారిలో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. అందువల్ల చివరిసారిగా విచారణ జరిపి పాఠశాలలో అనవసర రాద్ధాంతంపై చర్య తప్పదని హెచ్చరించారు.